వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత సుప్రియ కేసును ఛేదించి హత్య చేసిన నిందితులను రిమాండుకు తరలించి దొంగిలించిన సొమ్మును రికవరీ చేసినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. మైసంపల్లి గ్రామ విలేజ్లో జరిగిన సంఘటన. ఆ రోజు మనకు మర్డర్ అనేది వచ్చే సమాచారం, ఒక లేడీని చంపిపోయారనేది వచ్చే సమాచారం మేరకు ఇమీడియట్గా మా పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చెక్ చేస్తే అది మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఆమెను చంపి వస్తువులు తీసుకుపోయారనేది తర్వాత జరిగింది. దీనిపై ఇమీడియట్గా మా ఆఫీసర్లు ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని కోణాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో మాకు తెలిసిందంటే ఈ అమ్మాయి ఒక శశికాంత్ను శిరీష అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు కానీ లివింగ్ రిలేషన్ల వాళ్ళు చంపినని తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఎవరైతున్నారో ఆమె ఒక 1 month బ్యాక్ ఈ శశికాంత్కు ఫోన్ చేస్తుంది. కొంచెం హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూలలో ఫోన్ చేసినప్పుడు ఆమె అతనితో కనెక్ట్ అవుతుంది, మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడినప్పుడు ఈ శశికాంత్ అబ్బాయి ఇదంతా లివింగ్ రిలేషన్ అమ్మాయి ఎవరైతే శిరీష ఉందో ఆ అమ్మాయికి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే తీసుకొని రా, నేను చూపిస్తాను అమ్మాయిని అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని ఈ మైసంపల్లి తీసుకురావడం జరుగుతుంది. తీసుకురావడం తర్వాత కొంత అమ్మాయిలో జెల్సీ అనేది డెవలప్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ కూడా అవుతుంది. నువ్వు మా హస్బెండ్కు ఫోన్ చేయొద్దు, మా హస్బెండ్ మాట్లాడదు, నేను సంగతి చూస్తామని చెప్పి కూడా ఆమె బెదిరించిపోవడం జరుగుతుంది శిరీష అనే అమ్మాయి. తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేరు. అది ఆ రోజు సాటర్డే అవుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అమ్మాయి లేనప్పుడు చుట్టుపక్కల అడుగుతారు, ఎడిపోయిందని అడిగితే సుప్రియ లేదంటే లేదని చెప్తారు, వాళ్ళ హస్బెండ్తో బయటికి అని చెప్తారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పథకం ప్రకారం ప్లానింగ్ చేసుకొని ఎట్లయినా సరే ఈ అమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రాపర్గా మంచిగా లీడ్ చేస్తుంటుంది. కొంచెం ఆర్థికంగా అంటే మంచి గోల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జెల్సీ పుట్టి ఎట్లయినా అమ్మాయిని చంపి బంగారం ఎత్తుకుపోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు రావడం జరుగుతుంది. పథకం ప్రకారం ఎవరు లేని టైంలో 11-11:30 ప్రాంతంలో ఎక్కడ కనబడారు, ఎవరు మనుషులు కనపడ వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి అమ్మాయితో మాట్లాడి అమ్మాయితో కావాలని కూడా అమ్మాయితో గొడవపడడం జరుగుతుంది. గొడవపడి అమ్మాయి టీ పెడతానికి కిచెన్లో పోయినప్పుడు ఆ వెనక నుండి వచ్చి గట్టిగా అమ్మాయి గొంతు పెట్టి చంపడం, తీసుకొచ్చి అమ్మాయిని బెడ్ మీద పడుకోబెట్టడం ఇవన్నీ జరిగింది. అదేవిధంగా ఆ పెనుగులాటలో కూడా అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. కొట్టి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. ఇద్దరు కలిసి ఎవరైతే ఈ శశికాంత్ను ఈ శిరీష ఇద్దరు కలిసి వాళ్ళని చంపడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళేంది అక్కడ ఒక పుస్తల తాడు, ఒక ఉంగరం, 2 బంగారు పుస్తలు, 4 బంగారు పూసలు, ఒక బంగారు గొట్టం, ఒక జత వెండి పట్టి ఇవన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ కూడా పుస్తల తాడు మాత్రం వాళ్ళు గొలుసులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చేశారంటే మిగతా కొంత బంగారం వాళ్ళు ఈ పుస్తల తాడును ఒక షాప్లో పెట్టి మార్చారు. మిగతా బంగారాన్ని కూడా మార్చుకొని వచ్చినప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఇంటరాక్షన్లో వాళ్ళే చంపామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఓన్లీ జెల్సీతోటి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటే చంపడం జరిగింది. థ్యాంక్ యూ. డౌట్ ఉంటాడు కానీ